వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాస్ వింధ్య #38. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మీకు చూస్తుంటే అర్థమవుతుంది మేము ఏదో వెతుకుతున్నాము అనేసి. ఈ పొలాల్లోకి ఈ చెరువుల్లోకి మేము ఎందుకు వచ్చామో గెస్ట్ చేస్తారా? అదే తాటికాయల కోసము. నేను ముందు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పా, అదేంటి అంటే మాది విలేజ్ కాబట్టి ఇలాంటి తాటికాయలు కానీ ఏమన్నా సీజనల్ ఫుడ్స్ అయితే ఈజీగా ఫ్రీగా దొరుకుతాయి అనేసి. సో అందుకే వాటిని వెతుక్కుంటూ అయితే మేము వచ్చాము. వెతుకుతున్నాం మొత్తం, కానీ చాలా పైనున్నాయి. కోద్దాము అనుకుంటే మా పెద్దమ్మ అన్నారు తాటికాయలు అనేవి కోస్తే బాగోవు, వాటికి అవి రాలితేనే టేస్ట్ ఉంటాయి అనేసి చెప్పారని ఇంకా వెతుకుతున్నాం ఎక్కడైనా దొరుకుతాయా అనేసి. అప్పుడప్పుడు ఇలా నేచర్ మధ్యలో నడుస్తుంటే భలే అనిపిస్తుంది కదా. అండ్ అది ఏదో సడన్గా చూడగానే నాకు కూడా పాములా అనిపించింది. బట్ కానీ అది వాటర్ ట్యూబ్. చెరువులు కాబట్టి అంతంత లాంగ్ పైప్స్ ఉన్నాయి. సో మొత్తం వెతికాక మాకైతే కంప్లీట్గా ఒక 6 or 7 కాయలు అయితే దొరికాయి. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, కానీ నాకు ఎప్పుడు చూసినా ఆ చెట్టు పైనే ఉండిపోయినాయి నా కళ్ళన్నీ. అసలు అన్ని కాయలు ఉన్నాయి, ఒక్కటైనా రాలుతుందా అని చూస్తానే ఉన్నా. బట్ కానీ నో యూజ్, దానికి టైం వచ్చినప్పుడే అవి రాలాలి. అండ్ టేస్ట్ కూడా బాగుండాలి అంటే రాలినవి తీసుకుని తెచ్చుకోవడమే చాలా మంచి ఆప్షన్. ఫైనల్గా అయితే దొరికిన తాటికాయలని మంచిగా సంచిలో వేసుకొని ఇంటికి తెచ్చేసుకున్నాము. దీంతో ఏం చేసాం, ఎలా చేసాం అనేది కంప్లీట్ వీడియో కూడా మీకు చూపిస్తా, ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ ఒక కవర్ లాంటిది దొరికితే అందులో అయితే వేసుకొని తీసుకెళ్ళిపోతున్నాము ఇంటికి. వెయిట్ ఉంటాయి కదా, సింగిల్గా అయితే మోయలేం కాబట్టి హెల్ప్ చేస్తున్నాం మా పెద్దమ్మకి. ఇవన్నీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపోయాక మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయడమే. ఇవైతే నేను కొంచెం వీడియో మిస్ అయ్యాను. అవి ఏంటి అంటే అవి తెచ్చినవన్నీ పీల్ ఆఫ్ చేసేసి కొంచెం వాటర్ వేసి ఇవన్నీ మెత్తగా కలిపినట్టు నానబెట్టాలన్నమాట. అప్పుడే మనకి ఆ జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ దెన్ ఒక పార్ట్ తీసుకుని ఇలా ఏమైనా జల్లెడక పెట్టి రాసేయడమే. యూజువల్గా ఏంటంటే ఈ తాటి బూర్లకి గిన్నెకి పెట్టి కూడా రాస్తారు, షార్ప్ ఎడ్జుని గిన్నెలకు కూడా పెట్టి రాస్తారు. బట్ కానీ దానికైతే తాటి పీచ్ అంతా వచ్చేస్తుంది. సో అలా అయితే మనకి తినేటప్పుడు అంత కన్వీనియంట్గా ఉండదు, ఫైబర్ సాక్స్ లాగా ఉంటాయి. సో దానికోసం ఇలా ఏమైనా ఇనుప జల్లెడు ఉంటే దాన్ని ఇన్వర్టెడ్లో పెట్టి మంచిగా రాసేస్తే అయితే వచ్చేస్తుంది పల్పు మొత్తం. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత ఎలా పడింది అనేసి. అసలు చాలా మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా, మ్యాంగో పల్పు తీస్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది, చాలా స్మూత్గా మెత్తగా. ఇదంతా కూడా మనం రిమూవ్ చేయొచ్చు, ఏదన్నా షార్ప్ది ఉంటే తీసుకుని. నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఉంది అనేసి దాంతో రిమూవ్ చేసేస్తున్నా. ఈ పీచ్ అయితే నాకు చాలా ఇష్టం, తింటే భలే ఉంటుంది. స్వీట్గా అంటే ఓవర్ స్వీట్ ఉండదు, లైట్గా స్వీట్గా భలే ఉంటుంది అసలు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి తాటి పీచ్ అయితే మిస్ అవ్వకుండా తింటాను నేను. నెక్స్ట్ అయితే ఇలానే అన్ని టెంకలు తీసుకొని ఫాస్ట్గా రబ్ చేసుకుంటూ పల్పీనైతే నీట్గా మనం డ్రాప్ అవుట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ హోల్స్ నుంచి అది మంచిగా కిందకి పడుతుంది. ఇలా రబ్ చేసేటప్పుడు ఫింగర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బికాజ్ అది ఐరన్ది కాబట్టి గీసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ. మేము ఎప్పుడు ఇవి చేసినా సపరేట్ చేసుకునే వాళ్ళం, ఈ టూ నువ్వు తీ, ఈ టూ నేను తీస్తాను అనేసి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ హోల్స్ నుంచి ఆ పల్ప్ అయితే ఇలా వస్తుంది బయటికి. సో దీన్నంతా ఒక గిన్నెలోకి నీట్గా క్లీన్గా చేసుకొని తీసేసుకోవడమే. అండ్ ఇది చాలా స్వీట్ ఉంటుంది, నిజంగానే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇదైతే కంప్లీట్గా పల్పి మేము తీసుకున్నది. మేము టోటల్గా ఇక్కడ 6 కాయలు తీసుకున్నాము నియర్లీ. సో 6 ఇంటూ ఒక్కొక్క దాంట్లో 2 పీసెస్ ఉన్నాయి, 3 పీసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ నీట్గా తీసాక ఇన్ని అయినాయి అన్నమాట. ఇప్పుడు మన కంప్లీట్ పల్పి అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ లేట్ చేసేయకుండా చూసేద్దాము. అండ్ దీంట్లో ఉండే షుగర్ కంటెంట్ అనేది నార్మల్గా తినడానికి సరిపోతుంది. బట్ కానీ మనమైతే బూరెల్లా వేయడానికి ఉప్మా నూక యూస్ చేస్తాం కాబట్టి దాంట్లోకి కొంచెం ఎక్సెస్ స్వీట్ కావాలి. సో దానికోసమే మేము ఇక్కడ బెల్లం తీసుకున్నాము. మేము తీసుకున్న 6 తాటికాయలకి ఇక్కడ 1 kg ఆఫ్ బెల్లం తీసుకున్నాము. ఇది మొత్తం కరిగే వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంతలోకి మనం తీసుకున్న పల్పి మొత్తం యాడ్ చేసేయాలి. ఆ క్లిప్ అనేది నేను మిస్ అయ్యాను, అంటే కిచెన్లో అంతసేపు ఎందుకు నుంచోవడం, నెక్స్ట్ ప్రాసెస్ అయ్యాక వద్దామనేసి పక్కకి వెళ్ళా. ఈ లోపల ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇంతకుముందు మేము ఎలా దీన్ని ప్రిపేర్ చేసేవాళ్ళం అంటే డైరెక్ట్ నూకలోకి ఆ పల్పి కలిపేసి అలా మగ్గించకుండానే పచ్చిదే పూరిలా వేసేసి వాళ్ళం. సో దానివల్ల ఏమయ్యేదంటే కొంచెం చేదుగా అనిపించేవి, కొంచెం వగరుగా అనిపించాయి. సో దాన్ని మొత్తం అవాయిడ్ చేద్దామనేసి ఇప్పుడైతే దీన్ని కొంచెం ఉడకబెట్టి ఏమంటారు మగ్గించి ఉడికించి చేస్తున్నాం అనమాట. సో ఇదైతే ఎక్కడ ఉండలు రాకుండా పిండి అంతా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి.
అండ్ ఉప్మా పిండి అనేది ఉప్మా నూక అనేది వెంటనే ఉడికిపోతుంది కొంచెం వాటర్ తగలగానే. సో దానివల్ల మనకి బూరెలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడైతే అది మొత్తం ఉక్కిపోయింది. సో దాన్ని పక్కకు తీసేసుకుని చల్లార్చుకుని బూరెలు వేసేసుకోవడమే. అంత హెవీ హ్యూగ్లో ఉంటే త్వరగా చల్లరు కాబట్టి కొంచెం అయితే మేము ప్లేట్లోకి పక్కకు తీసినాము ఫాస్ట్గా చల్లారబెట్టడానికి. బూరెల్లా కాకుండా ఇలా కూడా మనం పేస్ట్లా తినొచ్చు. ఇలా కూడా టేస్ట్ భలే ఉంది, చాలా స్వీట్గా. అంటే స్వీట్ ఉప్మాలా ఉంది, పోపులు లేకుండా ఉంటే స్వీట్ ఉప్మాలా ఉంది. ఇది కూడా బాగుందనుకోండి. అండ్ దీన్నైతే ఫస్ట్ మనం ఫాస్ట్గా చల్లారి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్కి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇది చల్లారే వరకు కొంచెం వెయిట్ చేయాలన్నమాట, ఎక్కువ ఉంది కదా. సో నెక్స్ట్ అయితే మనం ఆయిల్ వేసేసుకుని ఇది మంచిగా మరిగే వరకు ఆగి మనం తీసుకున్నాం కదా ఉడికిచ్చిన దానికైతే కొంచెం చేతికి ఆయిల్ రాసుకుని ఉండల్లా తీసుకుని బూరెలు వేసేసుకోవడమే. తాటి బూరెలు అనేవి చాలా యమ్మీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ అయితే చాలా మరిగిపోయింది అసలు. సో అందుకే స్లోగా మొత్తం బూరెలన్నీ మనం ఫాస్ట్గా వేసేసుకోవాలి. ఇది పిండి ఉక్కింది కాబట్టి కొంచెం చేతికి ఆయిల్ రాసుకుని వేస్తే మన చేతికి ఎక్కడ అంటుకోదన్నమాట ఫింగర్ టిప్స్కి. సో దీన్ని నీట్గా మంచిగా రౌండ్ షేప్ వచ్చినా రాకపోయినా బూరెలు అయితే మనం ఫాస్ట్గా వేసేసుకోవాలి. నేను ఇవి ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్న తాటి బూరెలు అనేవి. ఇది కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఒక న్యాచురల్ రియల్ టేస్ట్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మీలో ఎంతమందికి ఇలా తాటి బూరెలు కానీ తాటి గారెలు కానీ తాటి ఇడ్లీ కానీ ఇలాంటివి ఎవరెవరికి ఇష్టమో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇప్పుడైతే పిండి చాలా వేడిగా ఉంది, ఉక్కిచ్చాము కదా కొంచెం, అంత చల్లారక ముందే వేసేస్తున్నాం మేము. సో దానికోసమే స్లోగా పిండిని అయితే తీసుకుని బాల్స్లా చేసి ఆయిల్లో వేసేస్తున్నారు బూరెలు రెడీ అయిపోవడానికి. ఇంకొక విషయం ఏంటంటే ఈ తాటి బూరెలు అనేవి ఒక 6 to 7 days లైక్ 1 week వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఎందుకంటే మనం మగ్గిచ్చాము పిండిని అండ్ దెన్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాం కాబట్టి ఒక 1 week అంటే ఇవి ఈజీగా స్టోర్ ఉంటాయి. సో 1 week వరకు మనం మంచిగా టేస్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ హెల్త్కి కూడా మంచిదే, ఎందుకంటే ఫైబర్ ఫుడ్ కాబట్టి, న్యాచురల్ షుగర్ కాబట్టి. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుదని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మనం బూరెల సంగతి చూద్దాము. ఇవైతే హాఫ్ ఫ్రై అయ్యాయి, ఇంకొక హాఫ్ అయితే ఫ్రై అవ్వాలి. సో మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్లోంచి తీసేయడమే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. మనకి బ్రౌన్ కలర్ వచ్చేసినట్టే. ఇవైతే ఫ్రై అయిపోయినాయి కాబట్టి పక్కకు తీసేసుకోవడమే. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఫాలో అయ్యి ఓల్డ్ ప్రాసెస్ కన్నా ఈ కొత్త ప్రాసెస్ అన్నది ఇంకా బాగుంది. మీరు కూడా ఇలానే ఉక్కిచ్చి చేసుకోండి, దానివల్ల మీకు అసలు 1% కూడా చేదు అనిపించదు. సో ఫస్ట్ అయితే ఇందులో ఉన్న ఆయిల్ అనేది కిందకి వచ్చేంత వరకు వేరే దాంట్లో పెట్టుకోవాలి. అండ్ దెన్ ఫైనల్లీ మన తాటి బూరెలు అయితే రెడీ. ఇవే మేము టోటల్గా 6 కాయలు, 1 kg బెల్లం, ఇంకొకటి 1.5 kg ఉప్మా పిండి వేస్ట్ చేసిన బూరెలు. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మీరే చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో తాటి బూరెలు అనేవి. ఇది కూడా సీజనల్ ఫుడ్లో ఒక ఐటమ్ అన్నమాట. మనకి తాటికాయలు దొరికినప్పుడు మాత్రమే ఇవి చేసుకోగలము. అండ్ తాటి తాండ్ర ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసి ఉంచుతారు కాబట్టి మనకి సీజన్ కాకపోయినా తినగలము. బట్ కానీ ఇవైతే మెయిన్గా తాటికాయలు దొరికినప్పుడు మాత్రమే తినగలము. అండ్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను బూరె ఎంత బాగుంది అనేసి. టేస్ట్ అయితే నిజంగా బాగుంది. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ ఉంటే డెఫినెట్గా పోస్ట్ చేస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్.